గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ టీవీ చూస్తాను నేను, మేబీ బిగ్ బాస్. ఓకే, నేనేం చెప్పదలసిన అంటే, ఈరోజు మన అమెరికా ప్రెసిడెంట్ ఒక అన్వాంటెడ్ అండ్ ఒక ఒక తుగ్లక్ పరిపాలన ఉండే రాజు లాంటి వాడు ఉన్నాడు కదా, ట్రంప్. మనో డెసిజన్ మన ఇండియాకి చాలా 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 డ్రాబ్యాక్. ఎస్పెషల్లీ H1 వీసా కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా డ్రాబ్యాక్. ఓకే, $100,000 అంటే $1,00,000, ఇంచుమించు అటు ఇటుగా ₹1,00,00,000. ఎవరైతే కొత్తగా వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి కానీ, అంటే కొత్తగా కంపెనీస్ పంపిస్తాయి కదా జాబ్ కోసం వాళ్ళకి, అండ్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో లైక్ అమెరికా నుంచి ఇండియా వస్తారు కదా వాళ్ళకి, అంటే పెళ్లి కోసమని, అమ్మ నాన్న సుతం కోసమని సంథింగ్ సందర్భంగా అవుతుంది కదా, వాళ్ళకి మళ్ళీ అమెరికా అంటే 21 సెప్టెంబర్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేశాడు. మస్ట్ టైం లేదు, 24 hours ఆర్ 40 days అవుతుంది అంతే. ఒకవేళ వెళ్ళలేకపోతే $1,00,000 అంటే ₹1,00,00,000 జరిమానా చెల్లించి రావాలని చెప్పాడు. అండ్ ఎవరైతే న్యూగా ఇండియా టు అబ్రాడ్ అంటే యూఎస్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా $1,00,000 కట్టాలని చెప్పాడు. అది నేను నాకు ఉన్న ఏజ్లో అటు ఇటుగా ద వరస్ట్ డిసిషన్ టేకెన్ బై ట్రంప్. మేబీ సెకండ్ టైం కాబట్టి ఇక వారికి నెక్స్ట్ టైం ఛాన్స్ లేదు. అంటే అమెరికాలో గొప్పతనం ఏంటంటే ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా సరే, మ్యాక్సిమం 2 times, థర్డ్ టైం లేదు. సో సెకండ్ టైం కాబట్టి మేబీ వాళ్ళ కంట్రీని తను సేవ్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ ఆ అమెరికాని అంత డెవలప్ చేసింది, ద చీప్ అండ్ బెస్ట్గా ఇచ్చింది మన ఇండియన్స్ ఎస్పెషల్లీ. ఓకే, ద చీప్ లేబర్. ఇండియన్స్ అమెరికాలో పనిచేస్తుంది చీప్ లేబర్. ఇక్కడ పనిచేస్తే 50,000 శాలరీ వస్తాయి, అక్కడ పనిచేస్తే 4,00,000 శాలరీ వచ్చింది విత్ కంపేర్ ఆఫ్ US$. ఓకే, సో అందుకనే వెళ్తారు. అది కామన్ ఎవరికైనా. నిన్న 50,000 శాలరీ అయితే అంటే నా దగ్గర పనిచేస్తావు, ఎవరైనా సరే 4 lakhs శాలరీస్ అంటే అడిగి వెళ్ళిపోతాం. అది కామన్ అది. సో మన ఇండియా తప్పు కాదు అది. అది అపార్థం చేసుకున్న ట్రంప్ ఇలాగా ఈరోజు డిసిషన్ తీసుకునేది నిజంగా చాలా బాధాకరం. అఫ్ కోర్స్ మేబీ ఒకవేళ పాజిటివ్ తీసుకుంటే, ఈ డిసిషన్ తీసుకోవడం మనకు తెలియదు, కానీ ఒకవేళ పాజిటివ్ తీసుకుంటే ఏమో మన స్కిల్ డెవలప్డ్ ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉంటే మన ఇండియా డెవలప్ అవ్వచ్చేమో. ఆ విప్రో, ఆ మైక్రోసాఫ్ట్, ఆ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆ ఏవైతే స్పెషల్ అట్లా ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉండొచ్చాము. ఇక్కడున్న మేనేజ్మెంట్ స్కిల్స్లో వీళ్ళు సెట్ అవ్వచ్చాము. మన ఇండియా ఆ స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా డెవలప్ అవ్వచ్చాము. ఓకే, సో చెప్పలేం. ఓకే, 6 months టైం పడుతుంది, ఏదైనా సరే 6 months టైం పడుతుంది. పొలిటికల్గా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో, లైక్ నరేంద్ర మోడీ గారు ప్లస్ ట్రంప్ వాళ్ళకి ఉండొచ్చేమో, కానీ బట్ బేసికల్గా మన ఇండియన్స్ లేకపోతే అమెరికా నియర్లీ 68% కొలాప్స్. మేబీ ఎకనామిక్ పరంగా కానీ, ఆర్ రెవెన్యూ పరంగా కానీ, ఆర్ డిసిషన్ మేకింగ్ కానీ, ఆర్ బిజినెస్ పరంగా కానీ, ఏదైనా సరే 68%, 68. ఆ మిగతా 32% అంటారా అమెరికాస్ ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ట్రంప్ గారు మేబీ యువర్ టేకెన్ రాంగ్ డిసిజన్. ఒకవేళ మీకు వీలుంటే రేపు సోమవారం నాడు దయచేసి టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ అండ్ టేక్ బ్యాక్ యువర్ సిగ్నేచర్. ఓకే, మీరు మీ సిగ్నేచర్ మీకు బ్యాక్ తీసుకోండి. ఇండియన్స్ లేకపోతే అమెరికా లేదు. ఓకే, నా పేరు శేషు బుద్ధవరపు, నేను రాసిస్తున్నాను.
ఇండియా పీపుల్ లేకపోతే అమెరికా లేదు. అమెరికాకి అంత డెవలప్మెంట్ లేదు. ప్రతి గల్లీలో మా ఇండియన్స్ ఉండడం వల్ల మీ అమెరికా అనేది డెవలప్ అయ్యింది. అలాగని మేము మిమ్మల్ని ఆక్యుపై చేయలేదు. మా జీవనోపాధి కోసం మేము వచ్చాము, మేము డెవలప్ అవుతున్నాము. ఒకప్పుడు మీరు వ్యాపారం కోసం ఎలా అయితే మా ఇండియాకి వచ్చారో అలాగే మేము కూడా ఉద్యోగం కోసం ఇండియాకి వచ్చాము. కానీ మీకు లేని ఎథిక్స్ మాకు ఉన్నాయి. మా ఒకటి కష్టపడతాము, సంపాదిస్తాము, మా ఫ్యామిలీస్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని మేము కాపాడుకుంటాము. ఇది ఒకటే చెప్పదలుచుకున్నాను. ట్రంప్ గారు మీరు తీసుకున్న డిసిషన్ని దయచేసి డ్రాబ్యాక్ చేసుకోండి, విత్డ్రా చేసుకోండి. అండ్ ప్లీజ్ అలౌ అవర్ ఇండియన్స్ టు యువర్ కంట్రీ టు డెవలప్ యువర్ కంట్రీ అలాంగ్ విత్ అవర్ కంట్రీ ఆల్సో, బికాస్ we both are like brothers and everything. Okay, try to understand the Trump and take your own decision. Thank you, love you all.